హలో హ్యూమన్, ఈరోజు మనం మాగాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దీనికి మనం ముందుగా మామిడికాయలను తీసుకొని బాగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకొని ఇలాగ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఏదైనా కంటైనర్ తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ తీసుకొని 4 కప్స్ మ్యాంగో ముక్కలకి 1/2 కప్పు కల్లుప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కంటైనర్లో వేసుకొని 3 days నానపెట్టుకోవాలి. అది నానిన తర్వాత అందులో నుండి వాటర్ అనేవి బయటికి వస్తాయి. 3 days తర్వాత వాటర్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. చేతితో వల్ల కాకపోతే ఇలాగ క్లాత్లో వేసుకొని బాగా పిండుకొని ఆ వాటర్ని కూడా స్టోర్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని బాగా ఎండలో ఎండనివ్వాలి 3 days. ఆ వాటర్ని కూడా రోజుకు 1 hour అలా బయట సన్లో పెడితే సరిపోయింది. బాగా ఎండిన తర్వాత ఆ వాటర్ని ఈ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో 4 కప్స్ మ్యాంగో ముక్కలకి 1/2 కప్ కారం యాడ్ చేసుకొని ఒక 3 tablespoons అలా మెంతిపిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడి బాగా గట్టిగా అనిపిస్తే మ్యాంగో వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. 1/2 కప్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి రెబ్బలు తీసుకొని. తర్వాత తాలింపుకి ఒక ప్యాన్ తీసుకొని 4 కప్పులు ముక్కలకి 3/4 కప్పు శనగ నూనె వేసుకొని అందులో ఆవాలు ఒక 4 spoons అలా వేసుకొని 4 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అది అంతా ఫ్రై అయిన తర్వాత ఎండింగ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ 2 tablespoons ఇంగువ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అది అంతా బాగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపేసుకొని ఇంకా స్టోర్ చేసేసుకోవడమే. అంతే. బాయ్ హ్యూమన్.